నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల దశమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని, లక్ష్మీదేవిని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయని, శాఖవ్రతము అనే పేరుతో ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ప్రారంభించాలని ధర్మసింధు, నిర్ణయ సింధు, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. శాఖవ్రతము అంటే ఏంటంటే, ఈ రోజు నుంచి ప్రారంభించి నెల రోజుల పాటు, అంటే ఆషాఢ శుక్ల దశమి నుంచి ప్రారంభించి శ్రావణ శుక్ల నవమి వరకు ఆహారంలో ఆకుకూరలు స్వీకరించరాదు. శ్రావణ శుక్ల దశమి, శ్రావణ శుక్ల ఏకాదశి ఈ 2 రోజులు కూడా లక్ష్మీనారాయణులు ఇద్దరినీ పూజించి, శ్రావణ శుక్ల ద్వాదశి రోజు ఎవరికైనా ఆకుకూరలు దానం ఇచ్చి, ఆ తర్వాత మీరు ఆహారంలో ఆకుకూరలు స్వీకరించటం ప్రారంభించాలి. దీన్నే శాఖవ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుక్ల దశమి నుంచి ప్రారంభించి శ్రావణ శుక్ల నవమి వరకు ఆకుకూరలు ఆహారంలో స్వీకరించకుండా ఉండి, ఆ తర్వాత ఆకుకూరలు దానం ఇచ్చి ఆకుకూరలు తినటం ప్రారంభిస్తే ఈ శాఖవ్రతం అనేది శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుందని, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఆషాఢ శుక్ల దశమి శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. పాదరస లక్ష్మీదేవి విగ్రహం గృహంలో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ, కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ ఎర్ర గులాబీ పూలతో పూజ చేయటం, లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, లక్ష్మీ అష్టోత్తరం పఠించటం, బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం, అలా వీలు కాని పక్షంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఉన్నటువంటి ఓం భువనేశ్వర్యై నమః ఈ ఒక్క నామాన్ని పఠిస్తూ లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆషాఢ శుక్ల దశమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సమస్త శుభాలు చేకూరతాయి. శాఖవ్రతాన్ని ఆచరించండి, లక్ష్మీ పూజ చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నాకు ఫలానా కోరిక నెరవేరితే విష్ణు సహస్రం చదువుతాను అంటే, నెరవేరకపోతే చదవడు. అది రెండో అర్థం అక్కడ. ఇవన్నీ కృత్రిమములండి. ఎవడైతే ఒక కండిషన్ కూడి భగవత్ సాధన చేస్తాడో వాడు కృత్రిమ భక్తి. ఆ విడిచిపెట్టి సహజమైన ప్రేమతో చేసినప్పుడు ఆ కృత్రిమ భక్తి అది హఠాత్తుగా రాదు. మనస్సును విషయాల నుంచి ఆయన వైపు మరల్చుతూ ఉండగా 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 కొంతకాలానికి అకృత్రిమ ప్రేమ లభిస్తుంది. ఈ ఉపదేశం అంతా మెట్టు మీద మెట్టు చెప్పినట్టు అద్భుతంగా చెప్తున్నాడు కపిల మహర్షి. సిద్ధులకు చెప్తున్నాడు. సిద్ధ గురువు అని కపిల మహర్షికి పేరు. సిద్ధులకు గురువు. అందుకే ఆ సిద్ధులకి ఇదంతా బోధిస్తున్నాడు. అయితే ఇది మొదట చెయ్యడం కష్టంగానే అనిపిస్తుంది. ప్రతిదీ ప్రాక్టికల్గా చెప్తున్నాడు. దానికి కావలసినది అది సిద్ధించాలంటే ఏం చేయాలి? భగవంతుడి వైపు మనస్సు మరల్చడం అనేది అంత తేలిక కాదు, సులభమే. ఇటు తిప్పే మనస్సుని అటు తిప్పమన్నాడు, అంతే కదండి. అది అంత తేలిక కాదు. అది ఎలా సాధ్యమవుతుంది? మనస్సును విషయముల నుంచి విశ్వేశ్వరుడి వైపు మరల్చడానికి ఉపాయం ఏమిటి అంటే, శాస్త్రవాక్యం గురువుపదేశం పాటించడమే ఉపాయం. అప్పుడు మళ్ళీ ప్రవేశించింది గురువు మాటి మాటికి నేను హెచ్చరిస్తుంటాడు. ఇటు దారిపోతుంటే లాగుతూ ఉంటాడు. ఇక్కడ పైగా భగవంతుడిని గుర్తు చేస్తూ ఉంటాడు. గుర్తు చేయడమే కాదు, ఎలా చెప్తే నీ కానిపై ప్రేమ పెరుగుతుందో అలా భగవంతుడి మహిమని, లీలల్ని, గుణాలని, తత్వాన్ని బోధిస్తూ ఉంటాడు. ఇది బోధించడానికి ఆయన ఆధారంగా తీసుకుని శాస్త్రవాక్యములు. కనుక గురువాక్యానికి ఆధారం ఏమిటి? శాస్త్రవాక్యం. కనుక శాస్త్రవాక్యం, గురూపదేశం, ఈ రెండు ఆ రెండు వింటూ వారు చెప్పిన ధర్మాలని పాటించడమే సులభోపాయము.
చూసారా, ముక్తి ఎలా వస్తుందన్న ప్రశ్నకి సమాధానం ఒక్కొక్కటి వరుసగా ఎలా చెప్పుకుంటూ వచ్చాడు. ముందు తీర్థములు మొదలుకొని తత్వ విచారణ వరకు మార్గములు చెప్పి, అవి ఈశ్వరాశ్రయం లేనిది వేవి సిద్ధించవు గనకనే ఈశ్వరుడి వైపు మళ్లించాలి. కానీ మాయ యొక్క లక్షణం విషయాల వైపు లాగుతూ ఉంటుంది. విషయాలపై లాగబడుతున్నంత కాలం నీకు శాంతి ఉండదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలండి. ఈ విషయాల పని అయిపోయినండి, అప్పుడు ఆలోచిద్దామంటే అవవు, అది రాదు. తెలుసుకో, ఇక్కడ మరల్చవలసిందే తొందరగా. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సంధ్య వాలిపోతుంది జీవితంలో. ఇంకా ఎప్పుడు ఇదైపోని అదైపోని ఎంతకన్నా తిప్పవలసిందే. కష్టమవుతోందండి. అయితే గురువుని ఆశ్రయించు, శాస్త్రవాక్యాలను ఆశ్రయించు, అందులో చెప్పి నువ్వు పాటించు. ఇదే ఉపాయం. ఇంత చక్కగా మోక్షోపాయాన్ని అలా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు చెప్పినటువంటి కపిల మహర్షికి నమస్కారం. దాన్ని మనకు అందించిన వ్యాస భగవానికి వందనం. ఇంత చక్కగా ఉపాయం చెప్పాడు. అందుకే శివకేశవుల్లో ఎవరు నీకు ఇష్టం అనుకుంటున్నావో ఇష్టదేవి ముందు ప్రణిధానము చెయ్యి అన్నాడు. ఈ ప్రణిధానం అనే శబ్దం యోగశాస్త్రంలో వాడబడింది. ఈశ్వర ప్రణిధానాద్వా అంటాడు ఇక్కడ. ఈశ్వర ప్రణిధానం యోగశాస్త్రంలో కూడా అదే మాట చెప్పాడు. యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార అన్నిట్లోనూ ఈశ్వర ప్రణిధానం అన్నాడు. ప్రణిధానం అన్నా, ప్రణతి అన్నా, శరణాగతి అన్నా ఒకటేనండి. ఇది ప్రపన్నత. ఆయన పట్ల శరణాగతులు అయిపోవాలి మాకొట్ లేకుండా. అలా ఈశ్వర ప్రణిధానం చేయాలి. కానీ గురువాక్యం అనేది దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. గురువాక్యాలు ఎంత నిశ్చలమైన భావం ఉండాలంటే ఆయనకే పోయి చెప్తాడు మనం చేసినప్పుడు కదా అనుకోకుండా దృఢమైన నిశ్చల భావం కలిగి ఉండాలి అని చెప్తూ, ఎంత కలిలోనైనా సరే గురువును ఆశ్రయించినప్పుడు, వాటిని పాటించినప్పుడు తప్పకుండా తరిస్తారు. అయితే చెప్పిన సాధనలన్నీ సులభంగా జరగాలి అంటే దానికి తగ్గ ఒక ఆధారం ఉండాలి. అంతే కదా, ఈ చెప్పినవన్నీ సులభంగా జరగాలి. ఇది ఎలాంటిది అంటే బోల్డ్ అని విత్తనాలు తెచ్చుకొచ్చాం. మనం వ్యవసాయం చేయగలిగిన సమర్థత ఉంది, కానీ సారవంతమైన నేల దొరకద్దు. అలాగే ఇన్ని సాధనలకి చక్కని చోటు దొరకాలి కదా. అలాంటి గొప్ప చోటు ఏది అనేది ఇప్పుడు చెప్తాను. దీనికి సంబంధించి ఒక విశేషం ఉన్నది. అది ఒకప్పుడు నారదుడు నారాయణ్ణి ఆశ్రయిస్తే నారాయణుడు బోధించినది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీకు ఏది చెప్పానో అదంతా నారదుడికి తెలుసు. అలాంటి నారదుడికి ఇప్పుడు నారాయణుడి దగ్గరికి వెళ్ళి, నేను త్రిలోక సంచారిని గనక భూమి యందు సంచరించి వస్తున్నాను. ఎందుకంటే సాధన ఎప్పుడు భూలోకవాసులకే చెప్పాలి. అందుకని స్వర్గలోకవాసులకి, యమలోకవాసులకి ఎవడు చెప్పడు. ఒకవేళ అక్కడ బుద్ధి వచ్చినా అక్కడ ఏం చేయలేడు, మళ్ళీ భూమికి రావాల్సిందే. నిన్న సోమశర్మ వృత్తాంతం ఏమిటి? ఒక్కసారి కాలిపోతున్న వాడు గుర్తుకొచ్చి ఆ బాధ తగ్గింది, మళ్ళీ భూమికి వచ్చే సాధన చేసాడా లేదా? కనుక కర్మ భూమేనండి, ఇక్కడికే రావాలి. అందుకు ఈ కర్మభూమిలో తిరిగాడు ఆయన. కర్మభూమిలో కర్మభూమి మరొకటి ఉంది. ఎందుకంటే కర్మభూమిలో కూడాను భూమి అంతా కర్మ చేయడానికే, కానీ ఈ భూమి యందు మళ్ళీ సత్కర్మ చేసి తరించడానికి అనువైన భూమి భారతదేశం మాత్రమే. తెలుసుకోండి, ఇక్కడికి రావాల్సిందే. అక్కడికి కూడా తిరిగాడు, కానీ నారదుడికే హోప్లెస్ అయిపోయింది. ఈ భూమి మీద ఏం సాధన చేసుకుంటా అనిపించింది. ఎందుకంటే భయంకరమైన కలి ప్రభావం కనబడుతుంది. ఎలా తరిస్తారు? ఎందుకంటే ఎవరిని చూసినా దారుణమైన రాగద్వేషాలతో, కామక్రోధాలతో ఉన్నారు. పైగా శోకమోహాలు అపారంగా ఉన్నాయి. ప్రతి వాళ్ళు నాకు కనబడుతున్న మరో లక్షణం లోభం, అసంతృప్తి. చూడండి, వాటిని నిజంగా ఆలోచిస్తే ఎంత గట్టిగా ప్రపంచాన్ని అలా పరిశీలించి ఇచ్చేసాడో అనిపిస్తుంది. లోభము, అసంతృప్తి. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే భావము, ఉన్నది పోకూడదనే భావం పేరు లోభం. అది అయిపోయినా ఇంకా మనసుకి ఇంకా చాలదనిపించడం అసంతృప్తి. ఈ రెండు పోవండి, ఎన్నున్నా పోవు. ఈ లోభం, అసంతృప్తి, ఈ రెండిటితో పరస్పర కలహాలు, ఒకరంటే ఒకరికి పడదు. వీడితో కొట్టుమిట్టు ఆడుతుంటారు. వాళ్ళకి శాస్త్రం లేదు, గురువు లేడు, దేవుడు లేడు. వాళ్ళకి సత్సంగం కూడా అక్కర్లేదు, ధైర్యం లోపిస్తుంది. పోని శాస్త్రం చదివి బాగుపడతారంటే ఉత్తమ వర్ణంలో పుట్టి శాస్త్రం చదివిన వారికి పాండిత్య అహంకారం వస్తుంది, కానీ సద్గుణాలు రావడం లేదే అన్నట్ట. ఎంత గొప్ప మాట చూడండి. ఇప్పుడు ఈ వాక్యములన్నీ బాగా కంఠస్థ పెడితే, బాగా నోట్ చేసుకుని మరో 10 మందికి చెప్తాడు. వాళ్ళు ఆహా అంటే అంత గొప్పవాడిని అయిపోయానో అనుకుంటాడు. అంటే ఏమొచ్చింది దానివల్ల? పాండిత్యపుట అహంకారం పెరిగింది. శాస్త్రం అహంకారాలు పోగొట్టడం కోసం కావాలి, కానీ అహంకారం పెంచుతుందా? కనుక ఎలా తరిస్తారు? పోనీ ఎవడి వర్ణాశ్రమ ధర్మం వాడు పాటిస్తే తరిస్తాడు అంటే అవి లోపించిపోయాయి. ఇలాంటి సమయంలో ఉద్ధరణోపాయం ఏమిటి? ఎవడో తెలిసిన వాడు నాకు చెప్పిన సాధనలు ఏవైతే ఉన్నాయో, గురువులను ఆశ్రయించడం, శాస్త్రవాక్యాలు చేయడం, ఈశ్వరుడు యందు మనస్సు లగ్నం చేయడం, ఇలాంటివి చేద్దాము అంటే అనువైనదేది?
ఎక్కడుంటే జరుగుతుంది, ఎలా ఉంటే జరుగుతుంది అని నారాయణుని నారదుడు అడిగితే, నారాయణుడు ఇలాగే ఒకప్పుడు చాలామంది వచ్చారు. కేవలం కలియుగంలోనే కాదు, ఏ యుగంలోనైనా వాళ్ళ కోసం నేను తపస్సు చేసి నా హృదయంలోంచి ఒక చోటు సృష్టించానయ్యా. దాని పేరు వారాణసీతి విఖ్యాత నగరీ సుగరీయసి. నగరీ సుగరీయసి, అత్యంత ఉత్కృష్టమైన నగరి వారణాసి అది ఉన్నది. మయా ఎంత గొప్పదంటే, మయా హరిణా హరేణ ద్రుహిణేవా అనలేనవా ఆదిత్యేన గణేశేన భవాన్యా ముని భిక్షురై. అది ఎలాంటి క్షేత్రం అంటే, నేను వదలకుండా అక్కడ ఉంటాను. అలాగే నా వాడు హరుడు, ఆయన వదలుడు. ఇక ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు, అనల అగ్నిదేవుడు, ఆదిత్యుడు, గణేశుడు, భవాని, అంతేకాదు మునులు, సురలు, దేవతలు, యక్షులు, కింపురుషులు, నాగులు, గంధర్వులు, ఉరగులు, సిద్ధులు, చారణులు, గంగాది తీర్థాలు, యజ్ఞాది క్రతువులు, ఏకాదశ రుద్రులు, వీరందరూ కూడా నిరంతర ఆనందంతో కాశీని ఆశ్రయించుంటారు. సుమా, అది కాశీ అంటే గొప్పతనం. ఇది చెప్పేటప్పుడు యజ్ఞాది క్రతువులు కూడా కాశీని ఆశ్రయించుకుని ఉంటాయి. అందుకే ఇక్కడ ఏ పాటి సాధన చేసినా ఫలించడానికి కారణం ఏంటంటే, ఆ క్రతువులు ఆ స్వరూపాలు ధరించి కాశీలో ఉంటాయి. ఎంత కలియుగంలోనైనా. అందుకే కలియుగంలో వచ్చి బయట చేయలేని సాధన ఇక్కడ కాశీంత చేసినప్పటికి కూడా అమోఘమైన ఫలం, పూర్ణమైన ఫలం, తొందరగా ఇచ్చేటువంటి శక్తి ఇక్కడ ఉన్నది. అది కాశీ యొక్క గొప్పతనం. దీనికి ఆనందవనం అనే పేరుతో పాటు మరికొన్ని పేర్లు ఉన్నాయి, చెప్తున్నాను విను అన్నాడు. ఆనందవనమిచ్చేవ నామాస్యా ప్రథితం ప్రియం నారాయణావాసమితి. దీనికి మరొక పేరు నారాయణావాసము. ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ ఆవాసం ఉంటాను కనుక ఇది నారాయణావాసం. తద్విష్ణు పరమం పదం అని వేదం వర్ణించినటువంటి పరమపదము వారణాసియే. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం కావడం వల్ల ఆవు నేతితో ఇంటి వద్ద ఎత్తైన కుందిలో 5 ఒత్తులు వేసి దీపారాధన ఆచరించటం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహానికి నాంది. కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని ఎవరైనా సరే శనివారం నాడు దీపారాధన ఆచరించేటప్పుడు నువ్వుల నూనె వాడకుండా కేవలం మంచి ఆవు నెయ్యితో దీపారాధన కనుక ఆచరించినట్లయితే కలియుగవాసుడు శరణాగతి అనేటువంటి తత్వరీత్యా ఆయన తన యొక్క హస్తాన్ని తన పాదాల వద్ద చూపిస్తున్నట్టుగా ఉంటాడు. హస్తరేఖల్లో కూడా స్వామి శరణు వేడండి అని చెబుతున్నాడు. అందుచేత ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చదివి శరణు శరణు అంటూ ఆయన పాదాలను పట్టుకుని వేడుకున్నట్టుగా భావన చేస్తూ ఎవరైతే వెంకటేశ్వర వజ్ర కవచం అనేటువంటి దాన్ని పఠిస్తారో వారి వెంట గోవిందుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేసి తీరుతాడు సుమా. కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి నామం అనుక్షణం మానసిక శాంతికి నిదర్శనం. ఆ తిరుమల కొండలను మనసు నిండా తలుచుకుంటూ, ఆ ప్రకృతి వాతావరణాన్ని మనసులో తలుచుకుంటూ గోవింద నామాల్ని మనం ఇంటి వద్దైనా సరే పఠించినట్లయితే ఆ నామాలలో దాగిన అత్యంత కీలకవంతమైన అద్భుతవంతమైనటువంటి దివ్య శక్తి సంపన్నత మన జీవితాలలో నూతన వెలుగును ప్రసాదింపజేస్తుంది సుమా. గోవింద అంటేనే గోవుతో కూడినటువంటి ప్రభావం. అంతేకాకుండా గో సంరక్షణ ఏ వ్యక్తి అయితే నిర్వహిస్తాడో ఆ వ్యక్తికి కలియుగ వాసుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తాడు.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51. తిథి దశమి సాయంకాలం 6:57 వరకు, నక్షత్రం స్వాతి రాత్రి 7:49 వరకు, వర్జం రాత్రి 2:05 నుంచి 3:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:50 నుంచి 7:34 వరకు, అమృతకాలం ఉదయం 9:55 నుంచి 11:43 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. ఈరోజు విశేషం, అమృతకాలం అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఏకీభవించడం వల్ల ఆ సమయంలో మనం ఔషధ దానం చేసినట్లయితే ఎవరికి అవసరమో, ఎవరు మందులు కొనుక్కోలేరో వారికి మనం కనుక చేసినట్లయితే దానివలన 1,000,000 కపిల గోదానములను చేసిన ఫలితం 1,000,000 గుణితమే వస్తుంది. అభయదానం వల్ల మొత్తం ప్రపంచంలో స్నానాలు, దానాలు, యాగాలు, హోమాలు, పుణ్యాలు ఎన్నైతే ఉన్నాయో ఆ పుణ్యాలన్నిటికంటే 16 రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది. ఈరోజు మరో విశేషం, చాక్షుషమన్వాది. పితృదేవతారాధన వలన ఎక్కువ లబ్ధి కలుగుతుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నదీ స్నానం చాలా మంచిది. దానం చాలా మంచిది. లక్ష్మీ పూజ ఆరంభం ఇక్కడి నుంచి ఒక 4 రోజుల పాటు లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. గెలుపు అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి అందరిలోనూ ఉంటుంది. రాముని పేరెత్తకపోయినా, రామనామం చెప్పకపోయినా, రామాయణం చదువుకోకపోయినా, రామాయణం వినకపోయినా వాడు నరుడు కాడు. రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. రామాయణ కావ్యం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు చదవకపోతే రామాయణ కావ్యం మీద కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేస్తే చాలు. ఏదో ఒకనాటికి నీ ఇంట రామాయణాన్ని చదువుకుని రామచంద్రమూర్తిలా ప్రవర్తించి 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషుడు పుట్టి తీరుతాడు. శ్రీరామాయణ కావ్యం అంత గొప్పది. ఆ రామాయణము సమస్త మానవ జాతికి ఉద్దేశింపబడింది. అసలు నిజం చెప్పాలంటే సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్న మనందరం రామాయణానికి వారసులం. రామాయణం చదువుకోకపోతే అసలు నరత్వం మిగలదు. మనుష్యత్వం మిగలాలని కోరుకున్నంతకాలం రామాయణం చదవవలసింది. అందుకే ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని రాశీభూతం చేస్తే, ఒక చోట పోత పోసేస్తే అది కాళ్ళు చేతులతో కదిలితే అదే రాముడు. రాముడు దేవతలందరికీ ఇంద్రుడు ఎటువంటి వాడో ఈ లోకమునందు రాముడు అటువంటి వాడు. రాముడి జోలికి వెళ్ళవద్దు, సర్వనాశనం అయిపోతావు రావణ. అప్రమేయం హి తత్తేజో, ఆయన యొక్క తేజస్సు సామాన్యమైంది కాదు. 1,000,000 సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు.
ఆ సీతమ్మ ఆయన మనసెరిగిన ఇల్లాలు. ఆయన కోసమే అరణ్యవాసం చేయడానికి వచ్చింది. సమస్త భోగములను పరిత్యజించింది. రామచాపాశ్రయేవని ఆమె సర్వకాలములయందు రాముని యొక్క కోదండము చేత రక్షింపబడుతుంటుంది. ఒక్క రామచంద్రమూర్తికే 2 బిరుదునామాలున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ. ఎప్పుడూ కోదండాన్ని పట్టుకుని ఉంటాడు. ఎప్పుడూ విజయం తప్ప ఆయన జీవితంలో అపజయం అన్న మాట లేదు. అటువంటి మహాధర్మాత్ముడు రాముడు. రాముడి జోలికి వెళ్ళవద్దు. రాముడు రాజ్యం విడిచిపెట్టి వచ్చాడంటున్నావు కాదు, 14 సంవత్సరముల తర్వాత రాముడు రాజు అవుతాడు. పూర్ణంగా ప్రవర్తన ఎరిగినవాడు రాముడు. నేను రాజుని, లంకాపట్టణంలో అందరినీ నడిపిస్తున్నవాణ్ణి అని నువ్వు అనుకుంటున్నావు. నీకు రామచంద్రమూర్తికి పోలిక లేదు. రావణ స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునా యథ. కుండ బద్దలగొట్టి చెప్పాడు మారీచుడు. నువ్వు రాజువే కావచ్చు, రాముడు రాజు కావచ్చు. రాముడికి నీకు ఉన్న తేడా ఏమిటో తెలుసా? రాముడు తన బిడ్డల్ని పరిపాలన చేసినా, తప్పు చేసిన వాడి మీద వేలిలా చూపించినా, రాముడు శిక్ష వేసినా బిడ్డల్ని తండ్రి శిక్షించినట్లుంటుంది. తండ్రి బిడ్డల్ని ఎందుకు శిక్షిస్తాడంటే ఆ బిడ్డలు సంస్కరింపబడాలని, వృద్ధిలోకి రావాలని శిక్షిస్తాడు తప్ప వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని, వాళ్ళు శరీరమే విడిచిపెట్టాలని కొట్టడం. కానీ నువ్వెటువంటి వాడివో తెలుసా? మేషా గోమాయునా యథ. మేకల మందకి వెనక కాపరి వెడితే పర్వాలేదు, మేకల మందకి నక్క కాపలాగా వెడితే ఆ మేకల మంద మిగలదు. అందులో ఉన్న మేకల్ని నక్కే తినేస్తుంది. నువ్వు రాజువే, నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు నీ వలననే మరణిస్తారు. ఒకనాడు లంకాపట్టణమే సర్వనాశనం అయిపోతుంది. నీకు రాకూడని ఆలోచన వచ్చింది. కాంచన లంకని పరిపాలిస్తున్నావు, కొన్ని వేల మంది భార్యల్ని పొంది ఉన్నావు. రాక్షసులందరూ సంఘాలు పెట్టుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీడలు వాళ్ళు క్రీడిస్తున్నారు, ఏదో సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. నువ్వు ఎన్ని తప్పులు చేయి, నడిచిపోతోంది. ఒక్క రాముడి జోలికెళ్ళకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆకాశంలో అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవతలు శ్రీకృష్ణ నీకు జయం జయం, కృష్ణ జయం కృష్ణ జయం అని అంటున్నారు. బలరామ నీకు జయం జయం. వీళ్ళు మల్లయుద్ధ వీరులు కాదు, భూమి మీద అవతరించినటువంటి రాక్షసులు. వీరిని సంహరించు, నీకు జయం జయం అని అరుస్తూ ప్రోత్సహించారు. వీళ్ళే మల్లయుద్ధ వీరులు అనుకున్నావా? వాళ్ళతో పోటీ, అటు పోటీ ఇటు పోటీ వేస్తున్నారు. ఒక్కపారి తన్ని చూపించకూడదా? ఆ మాటలన్నీ సభలో వారందరికీ వినిపించింది. వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తున్నది? దేవతలంతా మాట్లాడుతున్నారు పైనుంచి. కృష్ణ తొందరగా సమారం చేయి అని అంటున్నారు. ఈ శబ్దాలకు ఆశ్చర్యపడి కంసుడు ఆకాశంలోకి తేరిపారా చూస్తుండగానే అతని కిరీటంలో మధ్యను ఉన్నటువంటి పెద్దమణి ఉన్నట్టుండి రాలి క్రింద పడింది. ఈ శకునాలను గమనించినటువంటి శ్రీకృష్ణ బలరాములు చాణూర ముష్టికులతో మరీ కొంచెంసేపు మల్లయుద్ధ క్రీడ కొనసాగించారు. చాణూర ముష్టికులతో ఇలా కొంతసేపు క్రీడించిన తర్వాత శ్రీకృష్ణుడి విసుగు వచ్చినట్టయిపోయింది. ఎంతసేపు ఇది కొట్టుకోవటం? అతను మెరుపులాగా ఒక గంతు వేసి తన మోకాళ్లతో చాణూరుడి గుండెల మీద గట్టిగా పొడిచి అదే క్షణంలో అతని మాడు మీద గట్టిగా గుద్దాడు ఒక్కపారి. ఈ పోట్లకు చాణూరుడు వెనక్కి విరుచుకొని వెనుకకు కూలాడు. ఈలోగా కృష్ణుడు పొడిచినటువంటి పోటుకి చాణూరుడు కనుగుడ్లు ఆ వెళ్లకు వచ్చి పైకి వచ్చేసాయి. నరాల తీగలతో గాజు బుడ్డీల్లాగా వెళ్ళాడాయట ఆ కళ్ళంతా కూడా. ఇది గమనించిన ఇతర మల్లవీరులు భయభ్రాంతులై దూరంగా పరుగులు తీశారట. ఇంకెందుకులే ఇది మనమని. ఈ తోషాలకుడు అనేవాడు మహాపర్వత శిఖరంలాగా శ్రీకృష్ణుడి మీదకి దూకాడు.
ఒకడున్నాడు, వాడు దూకాడు. శ్రీకృష్ణుడు వాడి కాళ్లను గాలిలోనే పట్టుకొని 100 సార్లు గిరగిరా గిరగిరా తిప్పి ప్రజల మీద వేయకోకుండా ప్రజల నుంచి బయటికి వేసేశాడు. అట్లా కొట్టి పారేశాడు. తోసలకుడు నెత్తురు కక్కుకొని మరణించేశాడు. అదే సమయానికి బలరాముడు తన పిడుగు గుద్దులతో ముష్టికుడి తల పగలగొట్టాడు, వాణ్ణి సంహరించాడు. ఈ విజయాన్ని చూసిన ప్రేక్షక జనం భయభ్రాంతులై కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ముఖ్యంగా నందగోపుడు మొదలైన యాదవ వీరులు భయంతో వణికిపోయారు. ప్రేక్షకులలో అంతఃపుర స్త్రీల కోసం ఏర్పాటు చేసినటువంటి గుడారంలో నుంచి మల్ల యుద్ధాన్ని పరిశీలిస్తున్నటువంటి దేవకీదేవి శ్రీకృష్ణుడి గుర్తుపట్టి ఆనంద బాష్మాలతో ముఖం తడిసిపోతూ ఉండగా రెప్పలార్చుకోకుండా చూడసాగింది. నాయనా కృష్ణ అంటూ. రాజబంధువర్గంలో కూర్చొని ఉన్నటువంటి వసుదేవుడు కూడా తన పుత్రుణ్ణి గుర్తించి యువకుడిలాగానే కేరింత కొట్టసాగాడు. తాను కూడా అంత సంతోషపడ్డాడు. ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగిపోయింది. వాళ్ళలో నాట్యకత్తెలు బలరామకృష్ణుల వంక చూస్తూ చిన్న చిన్నగా నాట్యాలు చేయసాగారు. అక్కడక్కడ ఉన్నారు కదా, కొంతమంది నాట్యాలు చేస్తున్నారు. కంసుడికి మాత్రం ఒళ్ళంతా చెమటలు పట్టిపోయింది. కోపం ఎక్కువై నోటిలో నుంచి చెవుల్లో నుంచి పొగలుగా పెళ్ళు వీకింది, లోపల నుంచి వచ్చేస్తున్నది. ముఖం కందగడ్డల్లా ఎర్రగా మారిపోయింది. ఏమి చేయాలో తోసక కంసుడు కొంతసేపు లోపలే గిలగిలలాడి ఉన్నట్టుండి ఇలా అరవసాగాడు. మన సైనికులంతా ఏం చేస్తున్నారు? మన రాక్షక వీరులంతా ఏం చేస్తున్నారు? ముందు ఈ అల్లరి గోవ బాలకృష్ణుని సభామండపంలో నుంచి వెళ్ళగొట్టండి. వీళ్ళు ఒక్క నిమిషము నా కంటికి కనిపించటానికి వీల్లేదు. వీళ్ళే కాదు, ఆ నందగోపకులం నుంచి వచ్చినటువంటి గోపాలకులు ఎవరూ కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ నందగోపుణ్ణి తక్షణమే ఇనుప గొలుసులలో బంధించండి. ఈ వసుదేవుడు ముసలివాడని దయ చూడకండి. వాడ ముసలి నక్క జిత్తుల మారి వాణ్ణి గట్టిగా దండించండి. ఈ నందగోపుకులందరూ కూడా తెచ్చుకున్నటువంటి గోవుల్ని, ఇతర సంపదలను, ధనాన్ని కూడా నిర్దయగా లాక్కోండి అని గట్టిగా అరిచాడు. ఇక అరాజకం. ఈ ఆజ్ఞలు విన్న శ్రీకృష్ణుడు తన వల్ల తన బంధువులందరికీ గొప్ప కష్టం రాబోతుందని అర్థం చేసుకున్నాడు. ఇదంతా నానించే కదా, ఇంత కష్టం నా బంధువులకి రావటం, మా నాన్నకు మా అమ్మకు రావటం, మా తాతగారికి రావటం. దాంతో ఇతని కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడిపోయాయి. కృష్ణుడు ఎవరూ ఊహించని విధంగా ఒకే ఒక్క గంతులో అతను కంసుడు కూర్చున్నటువంటి వేదిక మీదకి దూకాడు. ఇక తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు ఉన్నట్టుండి తన ముందు కనిపించేసరికి కంసుడు నివ్వెరబోయాడు. అతను తేరుకొని ఏదో ఒకటి చేయబోయే లోపలే శ్రీకృష్ణుడు తన చేతిని వ్రేళ్లుగా కూడా గదా దండాలలాగా కఠినంగా తయారు చేసుకున్నాడు. వేళ్లను అంత బలం చేసుకున్నాడు. పుళ్ళంగోయి వాయించే వేళ్ళు, మధురమైనటువంటి వేళ్ళు ఇనప మొక్కల్లాగా చేసేశాడు. ఒకే ఒక్క పోటుతో కంసుడి మాడులోకి వ్రేళ్లను పోనిచ్చి అట్లా జుట్టుకి అతడు జుట్టు పట్టుకొని సింహాసనం నుంచి గట్టిగా క్రిందికి లాగాడు. నాన్నమ్మను అంత హింస పెట్టాడు కదా. ఆ అతరికి కంసుడి కిరీటం దొర్లి కింద పడిపోయింది. కిరీటం కింద పడితే రాజులది అంతే, ఇంకా వాళ్ళు ఓడిపోయినట్టు. కంసుడికి ఎగశ్వాస పట్టింది. అతని మెడలో ఉన్నటువంటి బంగారు హారాలు చిక్కులు పడ్డాయి. చెవుల కుండలాలు తెగిపోయాయి. శ్రీకృష్ణుడు సింహాసన వేదిక నుంచి గట్టిగా అరుస్తున్నాడు. కంసుడి శరీరాన్ని నేల మీదకి గుంజి తాను కూడా నేల మీదకి దూకి సభాస్థలం తీసుకొచ్చేశాడు. అక్కడ ఉంది వేదిక. కంసుడి శరీరాన్ని దుమ్ములో పొర్లించాడు ఒక్కబారి. 1000 ఏనుగుల బలం గలవాడిని ప్రసిద్ధి చెందిన కంసుడు సంపూర్ణంగా నిర్వీర్యుడై
కనీసం ఒక్కసారి కూడా కృష్ణుడిని ఎదుర్కొనే అవకాశం లేక నిస్సాయుడిలాగా అశక్తుడిలాగా యుద్ధం లేకుండానే ప్రాణాలు విడిచేశాడు. జై కృష్ణ, జై జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఇదే అత్యంత ముఖ్యమైన ఘట్టం అని అనుకున్నాం కదా. దీనివల్ల అతడికి వీర స్వర్గం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే తిరిగి ఇంకోపారి యుద్ధం చేస్తేనే వీర స్వర్గం అంటారు. అది చేయలేవాడు. అసలు చేయటానికి టైం అయ్యలేదు మన స్వామి గారు. ఇస్తే కదా అసలు వాడి చేతులు కట్టిపారేశాడు. కంసుడి ప్రాణాలు పోయాయని ఖాయమయ్యాక శ్రీకృష్ణుడు అతని జుట్టు వదిలిపెట్టి అప్పటి వరకు పట్టుకున్నాడు. జుట్టు పట్టుకొనే ప్రాణాలు తీసేశాడు. ముందుగా వసుదేవుడి దగ్గర మెల్లగా వదిలేశాడు. ముందుగా వసుదేవుడి దగ్గరకు, దేవకి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారాలు చేశాడు. నాన్న అమ్మ కదా. ఆ తర్వాత మధురా నగరంలోని ఇతర గోపశ్రేష్ఠుల దగ్గరకు కూడా వెళ్ళి నమస్కారాలు చేశాడు. కంసుడి మరణాన్ని గమనించిన సేనానాయకులందరూ భయభ్రాంతులై తలో పక్కకు తప్పుకున్నారు. కానీ కంసుడి సోదరుడైనటువంటి సునాముడు మాత్రం కోపంతో రెచ్చిపోయి శ్రీకృష్ణుడి మీదకు దూకుపోయాడు. అది గమనించినటువంటి బలరాముడు ఒకే అంగలో వాడి అడ్డం దూకి వాడి తన బాహుబంధాలతో పెప్పి చేసేశాడు. నేల మీద పడేశాడు. పట్టుకున్నాడు అంతే, వదలలేడు. కపిముట్టిలాగా. ఇలా కంస సోదరుణ్ణి కూడా సంహరించిన తరువాత శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ ఇంకా ఎవరైనా యుద్ధానికి వస్తారేమోనని అన్ని పక్కలా పరిశీలించి అటూ ఇటూ తిరిగి పరిశీలించారు. ఎవరూ ముందుకు రాకపోయేసరికి వారిద్దరూ కూడా చిరునవ్వులు నవ్వుకుంటూ క్రోధమే లేని సౌమ్యముఖాలతో తమ తల్లిదండ్రుల దగ్గరకు, బంధువుల దగ్గరకు చేరి వాళ్ళను సంతోషపెట్టసాగారు. ఇంతలో రాణులందరికీ కూడా రాణులు ఉన్నారు కదా. ఆ రాణులకు తగిన అలంకారంలో ఉన్నటువంటి రాజస్త్రీలు 100 మంది బోరున ఏడుస్తూ పరుగున వచ్చి కంసుడు శరీరం మీద పడి దీనంగా రకరకాలుగా విలపించసాగారు. వాళ్ళ ఏడుపుల మధ్య వాళ్ళు మాట్లాడే మాటల వల్ల శ్రీకృష్ణ బలరాములకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. నేను చెప్పాను కదా, ఏడిచేటప్పుడు చరిత్ర చెప్తారని. ఇక్కడ చరిత్ర చెప్తున్నారు. ఇక్కడ విశేషమైన చరిత్ర చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళ భార్యలు మానవాతీతమైన పరాక్రమం కలవాడని ప్రసిద్ధి పొందిన జరాసంధుణ్ణి కూడా ఈ కంసుడు పూర్వం ఓడించాడట. ఒకటి తెలుసుకున్నాడు కృష్ణుడు ఇప్పుడే, కొత్త విచారం. ఒకప్పుడు యక్షులు గుంపులుగా మీద పడ్డా కూడా కంసుడే జయించాడట. అవునా? ఒకప్పుడు సాక్షాత్తుగా దేవేంద్రుడితో ధనుర్యుద్ధం ఏర్పడుగా కంసుడు తన బాణాల ధాటితో దేవతలను, దేవేంద్రుణ్ణి కూడా పారద్రోడాడట. ఒక్కొక్కరు చెప్తున్నారు. ఒకప్పుడు స్వయంగా కంసుడే పశ్చిమ దిక్పాలకుడైనటువంటి వరుణుడి మీదకు దండెత్తి జయించి రత్నరాశులు తెచ్చుకున్నాడట. ఒకప్పుడు దేవేంద్రుడు కోపించి కంసరాజ్యంలో వర్షాలను నిలిపివేయగా ఈ కంసుడు తన బాణాలతో మేఘాలను వెనక్కి ఆకర్షించి తన రాజ్యంలో వర్షాలు కురిసేటట్లు చేసుకున్నాడట. మంచి విచారాలు చెప్పుకొని వస్తున్నారు. ఎక్కడెక్కడి వీరులు కూడా కంసుడు యుద్ధానికి వస్తాడేమో అని భయపడి ముందుగానే అతని దగ్గరికి వచ్చి కానుకలను సమర్పించి స్నేహం చేసుకునేవారట. ఒక భార్య చెప్తున్నది. ఇంకొక భార్య ఉంటుంది. అటువంటి కంసుణ్ణి లేత వయస్సులో చిగురాకులాగా ఉన్నటువంటి కుర్రవాళ్ళు జుట్టు పట్టుకొని నేల మీద పడేసి దొర్లిస్తూ ఉంటే కంసుడు కనీసం ప్రతిఘటన కూడా చేయలేకపోయాడంటే ఇదేం విచిత్రం. అట్లే పడిపోయాడు. చేయి కూడా ఎత్తలేదు, విడిపించుకోలేదు. వీళ్ళంతా కంసుడి భార్యలని, కంసుడి పూర్వ చరిత్ర ఇంత ఘనంగా ఉందని తెలుసుకున్న శ్రీకృష్ణ బలరాములు ఆశ్చర్యపడుతూ ఉండగానే వృద్ధశ్రీ అయినటువంటి కంసుడు తల్లి కూడా అక్కడికి వచ్చి కొడుకు తల వడిలో పెట్టుకొని వలవలా అని ఏడసాగింది.
నిజమే కదా, తల్లే కదా. ఆమె విలాప వాక్యాలతో శ్రీకృష్ణ బలరాములకు ఒక కొత్త విషయం తెలిసింది. ప్రతి ఒక్కరూ ఏడవటం, కంసుడు యొక్క చరిత్ర చెప్పటం. బలరామకృష్ణ ఇద్దరు చూస్తున్నారు, వింటున్నారు. ఈవిడ ఇంకొక చరిత్ర చెప్తున్నది. పూర్వం రావణాసుడు దేవతలందరినీ జయించిన తర్వాత తను బంధువర్గంలో ఏర్పడిన అంతఃకల్లోలను గమనించి, నేను దేవతలనైతే గెలిచాను కానీ నా బంధువర్గమే నాకు వెన్నపేటు పొడిస్తే నేను గెలవనేమో అన్నాడట. ముందుగానే అన్నాడు అని అమ్మ చెబుతూ ఉన్నది. ఓ కంస, నా పుత్ర, నీకు ఇప్పుడు ఇలాంటి గతి పట్టింది. నువ్వు దేవతలందరినీ జయించావు కానీ నీ యదువంశవం వాడే నిన్ను చంపేశాడు అని అంది. ఇలా కంసమాత రోధిస్తూ ఉండగానే వృద్ధుడై నీరసంగా దగ్గుకుంటూ ఉన్న కంసుడి తండ్రి ఉగ్రసేనుడు అక్కడికి వచ్చాడు. ఆయన్ని చూడగానే కంసమాత మరింత బిగ్గరగా రోధిస్తూ ఇలా అంది. ఆయన పెద్ద ఆయన, ఓ పవిత్రుడా, ఓ మహారాజా, ఎన్ని దుష్కృత్యాలు చేసినప్పటికి కూడా ఇతను మన పిల్లవాడు కదా, మనలనే సూటిగా కారాగారంలో బంధించాడు, మన ఇద్దరిని ఆనందంగా బంధించాడు లోపల, సంకెళ్ళు వేశాడు కాళ్లకు చేతులకి. ఎంత పెద్దవాడు మన కొడుకు. అయినా ఈవేళ దేవేంద్రుడు వజ్రపు దెబ్బతో కూలిపోయిన పర్వతంలాగా నేల మీద పడి ఉన్నాడు పాపం. మహారాజా, రాజ్యాలు, వీరభోజ్యాలు, మన పుత్రుడు మనకంటే వీరుడై మనలందరినీ రాజ్యం లాగేసుకున్నాడు. ఎంత పెద్దవాడు మన కొడుకు, మనందరినీ కూడా మన రాజ్యాన్నంతా లాగేసుకున్నాడు. నీ సింహాసనాన్ని కూడా లాగేసుకున్నాడు. వాడికంటే మహావీరుడై శ్రీకృష్ణుడనే పసివాడు వాడి రాజ్యాన్ని తన బల పరాక్రమాలతో బహిరంగంగానే లాగేసుకున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడే రాజు. మీరు వృద్ధులైనా సరే, ఓపిక లేకపోయినా సరే, ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, వైరాలన్నీ మరణం దాకనే కదా, మరణించాక ఇక వైరాలు ఎందుకు, మా పిల్లవాడికి మేము అంతిమ సంస్కారాలు చేసుకుంటాము, అనుమతి ప్రసాదించు అని విజ్ఞాపన చేయండి అని చెప్పింది ముసలరాజుకు. వృద్ధమాత మళ్ళీ రకరకాలుగా విలపించసాగింది. వృద్ధుడైన ఉగ్రసేనుడు మెల్లగా ఓపిక తెచ్చుకొని లేచి నిలబడ్డాడు. బరువుగా నిట్టూరుస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా నిలబడిపోయాడు. ఈ అనూహిత పరిణామాలను శ్రీకృష్ణుడు కొంచెం బిత్తరపోయాడు. అతను తన చుట్టూ ఉన్నటువంటి తన వంశం వారందరినీ పరిశీలించి చూసి మెల్లగా ఇలా అన్నాడు. అయ్యో, నేను చాలా క్రూరమైన పని చేశాను. కృష్ణుడు మాట్లాడుతున్నాడు మాయా మాటలు. నా పని వల్ల ఇన్ని వందల మంది రాజస్త్రీలు విలపిస్తున్నారు. ఎక్కడ చూసినా స్త్రీలే. వృద్ధ మాతాపితలు కూడా బౌరుమోరుమంటున్నారు. కానీ ఏం చేసేది? ఈ కంసుడు చేసిన పాపాలకు అంతే లేదు. సాధు పురుషుల సద్బోధనలకు, పెద్దల మంచి మాటలు కూడా లొంగని దుర్మార్గులను సంహరించడమే శ్రేష్టమని ధర్మశాస్త్రాలు ఆదేశిస్తున్నాయి కదా. అందువల్ల నేను చేసిన పని ధర్మసమ్మతమే అని మీరందరూ గ్రహించండి. ధర్మశాస్త్రాలు చెప్పిన ప్రకారంగా నేను చేశాను. ఇప్పుడు ఇది మీకు సమ్మతమైతే పెద్దలైన మీరు ముందుకు వచ్చి విలపిస్తున్న ఈ రాజపత్నులకు, ఇతర రాజదంపతులకు మంచి మాటలు చెప్పి ఓదార్చండి అని అన్నాడు. శ్రీకృష్ణుడి సౌమ్య వాక్యాలు విన్న ఉగ్రసేనుడు కొంచెం తేరుకొని శ్రీకృష్ణుడికి మరింత దగ్గరగా వచ్చి బొంగురుపోయిన గొంతుతో కొంచెం తోట్రుపడుతూ ఇలా అన్నాడు. శ్రీకృష్ణ, నువ్వు స్వాతంత్రించి నా పుత్రుణ్ణి చంపలేదు. మావాడు చేసిన పనికి ప్రతీకారంగా నువ్వు ఆ పని చేశావు. ప్రతీకారం కదా అది. దీనితో నీ కీర్తి దశ దిశలా వ్యాపించింది. యదువంశంలో మీ వృష్టి వంశశాఖ కీర్తిని నువ్వు పెంచావు. ఇక మధురా రాజ్యంలోని సామంతులంతా నిన్నే సేవిస్తారు. మంత్రులు, సేనానాయకులు, పురోహితులు మొదలైనటువంటి రాజ్యశ్రేష్ఠులంతా
నీకే నమస్కరిస్తారు. ఈ రాజ్యము, దీని ఐశ్వర్యము, దీని సైన్యము అంతా నీకు స్వాధీనమైపోయింది. ఇప్పటి వరకు ఏ ఏ అధికారంలో ఉన్నారో అధికారులందరూ కూడా వారంతా ఇక నుంచి నీ దయను బట్టి పదవుల్లో ఉంటారు, నీ దయను బట్టి వేతనాలు అందుకుంటారు. శ్రీకృష్ణ, ఇక నుంచి ఈ రాజ్యాధికారం నీదే. ఇక యదువంశ శాఖలు అన్నిటికీ నీవే అధిపతివి, నువ్వే గతివి, పతివి. శ్రీకృష్ణ మహావీర, మాది ఒక వ్యక్తిగత విన్నపం ఉంది. నీ రాజ్యంలో మరణించిన ఈ కంస మహారాజుకి అంతిమ సంస్కారం జరగవలసింది. ఆ పని మా చేతుల మీదుగా చేసుకోగలిగితే జ్ఞాతులుగా, తల్లిదండ్రులుగా మా రుణం మేము తీర్చుకున్న వాళ్ళమవుతాం. మరణించిన కంసుడికి కూడా ఎంతో కొంత ఉత్తమ గతి లభిస్తుంది. ఇదే నా విన్నపం, ఇక నీ చిత్తం అని అన్నాడు ఉగ్రసేనుడు. పాపం శ్రీకృష్ణుడి ముఖంలో ఆశ్చర్యం తాండవించింది. అతను త్వరలోనే తేరుకొని ఇలా అన్నాడు, తాతగారు, తల్లి తండ్రి కదా, తాతగారు, ఈ సమయానికి ఏ సమయానికి ఏ మాట మాట్లాడాలో ఆ మాట మీరు మాట్లాడారు. మీ పూర్వ చరిత్రకు, మీ వంశ సంస్కారానికి తగిన రీతిలో మీరు ప్రసంగించారు. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని వెనక్కి తిప్పలేం. కంసుడు మరణించినా అది రాజమరణమే. ఆ రాజగౌరవాలు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయి. తాతగారు, మీ వంశం గొప్పది, మీ విద్య మరింత గొప్పది, మీ వివేకం అంతకన్నా గొప్పది. అలాంటి మీకు విధిని దాటడం ఎవరికైనా అశక్యమే అనే విషయం తెలియదా తాత? ఈ కంసుడు తాను చేసిన కర్మనే తాను అనుభవిస్తున్నాడు కదా. మృత్యువుకి ఆధీనం కాని వారు ఎవరున్నారు తాతగారు? సాక్షాత్తుగా దిక్పాలుకులతో సహా అందరూ కాలపాశానికి కట్టుబడ్డవారే కదా. నారాయణ నారాయణ, హరే కృష్ణ.